ఎకరాల పైచిలకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు మొత్తానికి ఆనాడు ప్రభుత్వం మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు. అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్లో ఎకరం ₹1,00,00,000 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి. కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది. కాబట్టి ఏం జరిగింది, ఆనాడు ఒకరోజు ₹1000 గజం ఉన్న స్థలం ఈ రోజు ₹1,00,00,000 ఈ ప్రాంతంలో స్థలం గజం స్థలం వలుపుతా ఉంది. అంటే ₹1,00,000 వేసుకున్నా 50 కోట్లు ఎకరానికి, 1,50,000 వేసుకుంటే 75 కోట్లు ఎకరానికి. అంత ఖరీదైన స్థలం ఇక్కడ 1,100 ఎకరాల స్థలం. అంటే కనీసంగా వేసుకుంటే 50,000 కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే 50,000 కోట్లు, కొద్దిగా హయ్యర్ సైడ్ 1,50,000 వేసుకుంటే 75,000 కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈ రోజు ఇక్కడ ఈ 1,100 ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు, ఇంకా కట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంటారు. ముఖ్యమంత్రి గారు అంటున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో కడతామని. ఒక 25 ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు. లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్లు ఒక 4-5 స్కూళ్లు ప్లాన్ చేయవచ్చు, వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. పోనీ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ 1000 ఎకరాలు 1,100 ఎకరాల్లో ఒక 500 ఎకరాలు తీసుకుని హైదరాబాద్ లో ఉండే పేదవాళ్లకు చాలా మందికి ఇక్కడ కట్టించి ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. మీరు చూశారు మన జూబ్లీ హిల్స్ లో ఆఖరికి బొందల గడ్డలకు కూడా జాగలు లేవు, గ్రేవీ శ్మశాన వాటికలకు జాగలు లేవు. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9,300 ఎకరాలు అది కూడా ఎంత ధరకి, ఇక్కడ మార్కెట్ ధర 1,00,00,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం. అంటే ఎకరానికి 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు తరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంది, ఇది ప్రజల భూమి, ప్రజల సంపద. అందుకే ఈ 9,300 ఎకరాల భూ కుంభకోణం, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకుని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP